ఉమెన్స్ డే అంటూ ఒకరోజు ప్రత్యేకమేమిటి? ప్రతిరోజు మీదే కదా! అని ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌కి అతిథిగా వచ్చిన ఒక వ్యక్తి అన్నారు. నిజమే కదా అనిపించింది. మనము ఒక డిస్క్రిమినేషన్‌కి గురైతేనే కదా ఒక రోజు అంటూ ప్రత్యేకంగా వస్తుంది. అలా జరగబట్టే మహిళా దినోత్సవం అనేది, ఉమెన్స్ డే అనేది వచ్చింది. ఎందుకు? ఒక మహాలక్ష్మిలాగా మనని పుట్టింట్లో గారాబంగా కాలు కింద పెడితే కందిపోతామేమోనని అల్లారుముద్దుగా చూసుకొని ఒక ఇంటికి ఒక అయ్య చేతిలో పెట్టేస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత మనము అడ్జస్ట్ కావటానికి ఎంతో కష్టమవుతుంది. మన ఇల్లు తప్ప వేరే ఎక్కడికెళ్ళినా ఒక్క రోజు, 2 రోజులు అడ్జస్ట్ కావటానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆడపిల్ల పూర్తిగా ఆ ప్రపంచాన్ని వదిలేసి ఇంకో ప్రపంచంలోకి వచ్చేస్తుంది. అక్కడ అడ్జస్ట్ కావటానికి ఎంత ఇబ్బందవుతుంది కదా! కాసింత ప్రేమ చూపిస్తే చాలు. మొత్తం సర్వస్వం కుటుంబానికి అంకితమైపోతుంది. ఇక బడికి పంపే దగ్గర నుంచి మొదలు ఆడపిల్లల్ని ఒక మామూలు స్కూల్లో, మగపిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చేసరికి గుండె మీద బరువుగా భావిస్తూ సంబంధాలు చూసేస్తూ ఉంటారు. తొందరగా పెళ్లి చేసేస్తే పనైపోతుంది కదా అని ఆలోచిస్తారు. ఎవరి భయం వాళ్ళది అని అంటూ ఉంటారు. అవన్నీ చూస్తూ పెరిగిన అమ్మాయి ఇంకా చదువుకోవాలని ఉన్నా, మంచి మంచి జాబులు చేయాలని ఉన్నా కూడా ఎక్కడో ఒకవైపు చిన్న ఆలోచన, నేను ఆడపిల్లని కదా అంత దూరం పంపిస్తారో లేదో అని భయం మొదలవుతుంది. మగపిల్లాడిలాగా మాత్రం ధైర్యంగా తిరగలేరు. ఎంత ధైర్యవంతురాలైన ఆడపిల్లైనా సరే ఎక్కడో ఒక చోట చిన్న భయం అనేది వాళ్ళలో ఉండిపోతుంది. అంతే కదా! సమానం సమానం అంటూ ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా ఇది మారనే మారదు. ఇది సృష్టి ధర్మం అనుకుంటాను. కానీ మహిళలు ఎప్పటికీ ప్రత్యేకమే. మహిళలు మహారాణులు. హ్యాపీ ఉమెన్స్ డే.